డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యానని చాలా మంది నటులు చెప్తుంటారు. కానీ డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయిన అది కొద్ది మంది నటుల్లో రాజశేఖర్ ఒకరు. 1984లో వచ్చిన పుదమై పెన్ అనే తమిళ సినిమాతో రాజశేఖర్ తొలిసారిగా వెండితెరపై అడుగుపెట్టారు. 1985లో వందే మాతరం మూవీతో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు టాలీవుడ్ ని ఏల్తున్న సమయంలో ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాజశేఖర్ తనదైన గ్లామర్ మరియు ప్రతిభతో అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. 1989లో వచ్చిన అంకుశం చిత్రం రాజశేఖర్ ను టాప్ హీరోల చేత చర్చించింది. ఈ సినిమాలో ఆయన పోషించిన పోలీస్ పాత్ర నిజ జీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. ఇక 80-90 దశకాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో స్టార్ హీరోగా రాజశేఖర్ ఓ వెలుగు వెలిగారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడక కెరీర్ క్రమంలో డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో సొంతంగా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. అప్పుల కారణంగా ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో మెగాస్టార్ చిరంజీవితో విభేదాలు పెట్టుకొని కూడా రాజశేఖర్ అంతే పాపులర్ అయ్యారు. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి చిరంజీవి, రాజశేఖర్ మధ్య వార్ నడుస్తుంది. అయితే వీరి గొడవకు బిజం పడింది ఠాగూర్ మూవీతోనే. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఠాగూర్ తమిళంలో విజయవంతమైన రమణ సినిమాకు రీమేక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా శ్రియా, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. బి మధు 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఠాగూర్ మూవీ 2003లో విడుదలైన సంచలనం విజయాన్ని నమోదు చేసింది. 353 సెంటర్లలో 50 రోజులు, 196 సెంటర్లలో 100 రోజులు ఆడి వసూళ్ల వర్షం కురిపించింది. అయితే నిజానికి తమిళ సూపర్ హిట్ రమణ సినిమాను తెలుగులో రాజశేఖర్ రీమేక్ చేయాలని అనుకున్నారు. రమణ రీమేక్ రైట్స్ ను కొనేందుకు జీవిత, రాజశేఖర్ అగ్రిమెంట్స్ రెడీ చేసుకున్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో క్లోజ్ గా ఉండే చిరంజీవితో కూడా చెప్పారట. కానీ ఇంతలోనే బి మధు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మరి చిరంజీవి కోసం రమణ రైట్స్ ను కొనేశారు. తెలుగులో ఠాగూర్ టైటిల్ తో చిరంజీవి సినిమా చేయడం జరిగింది. దాంతో అప్పటి నుంచి చిరంజీవికి రాజశేఖర్ మరియు జీవిత దంపతులు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఠాగూర్ మూవీ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సన్నిహితులని, అభిమానులని సంప్రదించి సొంతంగా పార్టీ స్థాపించుకోబోతున్నట్లు తెలిపారు. 2008 ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి చిరు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన తర్వాత సహజంగానే రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తోటి సినీ ప్రముఖులు మాత్రం చిరంజీవి నిర్ణయం పట్ల హుందాగా స్పందించారు. కానీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ మాత్రం చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి కించపరుస్తూ మాట్లాడాడు. చిరంజీవికి అనుభవం లేదని, రాజకీయాలకు ఆయన పనికిరారని మీడియా ముందు రాజశేఖర్ నోరు జారారు. దాంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాజశేఖర్ ఫ్యామిలీ రైల్వే స్టేషన్ లో ఉండగా మెగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాజశేఖర్, చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ హైదరాబాద్ లో ఉదయం 5 గంటలకు కారులో ప్రయాణిస్తుండగా కొంతమంది చిరంజీవి అభిమానులు అటాక్ చేశారు. ఈ దాడిలో రాజశేఖర్ కారు ధ్వంసమైంది. ఈ సంఘటన జరిగిన అనంతరం అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆపై తన అభిమానుల ఆవేశానికి చిరంజీవి మీడియా ముఖంగా జీవిత, రాజశేఖర్ దంపతులకు క్షమాపణలు చెప్పారు. అక్కడితో రాజశేఖర్, చిరంజీవి మధ్య విభేదాలు ముగిశాయని అంతా అనుకున్నారు. కానీ చిరంజీవిపై రాజశేఖర్ విమర్శలు చేయడం మాత్రం ఆగలేదు. 2011లో మీడియా సాక్షిగా రాజశేఖర్ దంపతులు చిరంజీవిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించి సొంతంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నాంపల్లి కోర్టులో రాజశేఖర్ దంపతులపై కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు రాజశేఖర్ దంపతులకు 2 ఏళ్లు జైలు శిక్ష మరియు 5,000 జరిమానా విధిస్తూ 2023లో తీర్పిచ్చింది. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వేదికగా కూడా చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు ఎన్నోసార్లు బయటపడ్డాయి.